మనం విడిపించబడింది దేని చేత? కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం, గువ్వల రక్తం కాదు, అమూల్యము అత్యధికమైన యేసు రక్తం చేత, పవిత్రమైన యేసు రక్తం చేత విమోచింపబడ్డాం. యేసు రక్తం చేత, శక్తి కలిగిన యేసు రక్తం చేత విమోచించబడిన నీవు గుర్తుపెట్టుకోవాలి. శత్రువు నిన్ను గురించి ఎంత లోకువగా మాట్లాడతాడో, ఊహించుకుంటుంటాడో. నేనంటాను, ఈ ఐగుప్తీయులు గనక వద్దురా, వాళ్ళ జోలి వద్దురా, వద్దు. అదిగో ఆవిడ ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఆవిడ పక్షముగా మనతో యుద్ధం చేస్తున్నాడు. దేవునితో పెట్టుకోకూడదు బాబు. అతని పక్షముగా, అతని ఆరాధ్య దైవమైన దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. వద్దు బాబోయ్, నీకు వద్దు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా